హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు టు ఇంగ్లీష్ కాన్వర్సేషన్ ఛానల్. ఈరోజు మన ఎపిసోడ్లో ఎట్, అబోవ్, బిలో, బిట్వీన్ ఈ నాలుగింటిని ఒకరి ఏజ్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎలా వాడాలో, ఎలాంటి సందర్భాల్లో వీటిని యూజ్ చేయాలో ఈరోజు కాన్వర్సేషన్స్లో చూసి నేర్చుకుందాం. ఫస్ట్ వన్, ఎట్. దీనికి ఎగ్జాంపుల్, ఆమె 16 ఏళ్లకు స్కూలు వదిలిపెట్టింది. ఇంగ్లీష్లో చూద్దాం. షీ లెఫ్ట్ స్కూల్ ఎట్ 16. ఇలా అయినా అనొచ్చు, ఆర్ షీ లెఫ్ట్ స్కూల్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 16. మరొక విధంగా, షీ లెఫ్ట్ స్కూల్ ఎట్ 16 years ఆఫ్ ఏజ్. ఇలా 3 రకాలుగా మనం ఎట్ని యూస్ చేసి ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. రెండవది, అతనికి 22వ ఏట పెళ్ళయింది. దీన్ని ఇంగ్లీష్లో హీ గాట్ మ్యారీడ్ ఎట్ 22. మరొక విధంగా, హీ గాట్ మ్యారీడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 22 అని కూడా అనొచ్చు. చిన్న పెద్ద సరైన వయసులో అంటే దీన్ని ఇంగ్లీష్లో ఎట్ ఏ యంగ్ ఏజ్, ఆర్ ఎట్ అన్ ఓల్డ్ ఏజ్, ఆర్ ఎట్ ద ప్రాపర్ ఏజ్. ఈ విధంగా అట్ని యూజ్ చేసి ఒకరి ఏజ్ని గురించి మాట్లాడేటప్పుడు మనం ఈ విధంగా మాట్లాడవచ్చు. రెండవది, అబోవ్. అబోవ్ని యూజ్ చేసి సెంటెన్సెస్ చూద్దాం. 60 ఏళ్ళు పైబడిన వారు సీనియర్ సిటిజన్లు. దీన్ని ఇంగ్లీష్లో పీపుల్ అబోవ్ 60 years ఆఫ్ ఏజ్ ఆర్ సీనియర్ సిటిజన్స్. ఇప్పుడు మరొక సెంటెన్స్ చూద్దాం. అతడు 40 ఏళ్ళు కన్నా పెద్దవాడిలా కనిపించడం లేదా? దీన్ని ఇంగ్లీష్లో డజంట్ హీ అపియర్ టు బీ అబోవ్ 40. మరో సెంటెన్సు, 35 ఏళ్ళు కన్నా పైబడిన వారు గవర్నమెంట్ జాబ్కి అర్హులు కారు. దీన్ని ఇంగ్లీష్లో దోస్ అబోవ్ 35 years ఆఫ్ ఏజ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. చూసారు కదా అబోవ్ని ఎలా యూస్ చేసామో ఈ 3 సెంటెన్సెస్లో. ఇప్పుడు బిలోని యూస్ చేసి ఎలా మాట్లాడాలి, ఎలా సెంటెన్సెస్లో చెప్పాలి అన్నది చూద్దాం. 2 ఏళ్ళు కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి మాత్రమే ఈ మందు ఇస్తాం. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వీ గివ్ దిస్ మెడిసిన్ ఓన్లీ టు చిల్డ్రన్ బిలో ద ఏజ్ 2. ఇప్పుడు మరొక సెంటెన్స్ చూద్దాం. అతడి వయసు 20 ఏళ్ళు కంటే తక్కువే. దీన్ని ఇంగ్లీష్లో హీ ఈజ్ బిలో 20. మరొక సెంటెన్సు, అతడి వయసు బిజినెస్ ప్రారంభించినప్పుడు 20 ఏళ్ళు లోపే. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే హీ వాజ్ బిలో 20 వెన్ హీ స్టార్టెడ్ హిస్ బిజినెస్. మరో సెంటెన్స్, 14 ఏళ్ళు కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలను పనుల్లో పెట్టుకోకూడదు. దీన్ని ఇంగ్లీష్లో నోబడీ షల్ అపాయింట్ ఫర్ ఎనీ వర్క్ బాయ్స్ ఆర్ గర్ల్స్ అండర్ 14. చూసారు కదా ఈ సెంటెన్సెస్లో బిలో యూసేజ్. ఇక ఆఖరిది బిట్వీన్. ఈ బిట్వీన్ యూస్ చేసి మనం కాన్వర్సేషన్లో ఎలా వాడాలో చూద్దాం. పేరెంట్ అంటున్నారు, పోటీలో మా అమ్మాయిని పాల్గొనిస్తారా? టీచర్, వయసు ఎంత, ఏ క్లాసులో ఉంది? దానికి పేరెంట్ రిప్లై, 10 ఏళ్ళ కన్నా ఎక్కువే, 6వ తరగతి చదువుతుంది. టీచర్, సారీ, ఈ పోటీ 5 మరియు 9 మధ్య పిల్లలకే. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. పేరెంట్ అంటున్నారు, విల్ యూ లెట్ మై డాటర్ పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్? టీచర్ రిప్లై ఇస్తున్నారు, హౌ ఓల్డ్ ఈజ్ షీ, విచ్ క్లాస్ ఈజ్ షీ ఇన్? పేరెంట్, షీ ఈజ్ 10+. షీ ఈజ్ ఇన్ 6th class. టీచర్, ఐఎమ్ సారీ, దిస్ కాంపిటీషన్ ఈజ్ ఫర్ చిల్డ్రన్ బిట్వీన్ 5 and 9 years ఆఫ్ ఏజ్. వ్యూయర్స్, ఈరోజు మన ఎపిసోడ్లో ఎట్, అబోవ్, బిలో, బిట్వీన్ ఈ నాలుగింటిని ఒకరి ఏజ్ని గురించి మాట్లాడినప్పుడు ఎలా వాడాలో చూసాం కదా. మరి ఈరోజుటి ఎపిసోడ్లో వొకాబులరీని చూద్దాం. ఫస్ట్ వన్,
డెరిలెక్ట్ అంటే అబాండన్డ్ అంటే తెలుగులో అర్థం వదిలివేసిన. రెండవది డెరివేటివ్ అంటే ల్యాకింగ్ ఒరిజినాలిటీ అంటే ఉత్పన్నమైనది అని అర్థం వస్తుంది. ఉత్పన్నం అంటే డిరైవ్ సంథింగ్ ఫ్రమ్ అంటే ఒక దాని నుంచి మరొకటి రావటం. ఇక మూడవది డిఫిడెంట్ అంటే ల్యాకింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం లేకపోవడం. నాలుగోది డిసర్న్ అంటే టు రికగ్నైజ్ యాజ్ సెపరేట్ యాజ్ డిస్టింక్ట్ అంటే గుర్తించడం, గుర్తింపు రావడం. ఐదవది డిస్టార్షన్ అంటే ది యాక్ట్ ఆఫ్ ట్విస్టింగ్ అవుట్ ఆఫ్ షేప్ అంటే వక్రీకరణ అని అర్థం వస్తుంది. చూసారు కదా ఈరోజుటి వొకాబులరీ. మరి ఈరోజుటి ఎపిసోడ్లో ఇడియమ్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఆఫ్ అండ్ ఆన్ అంటే దీని అర్థం అకేషనల్లీ అని వస్తుంది. అంటే అప్పుడప్పుడు, రెగ్యులర్గా కాదు, అప్పుడప్పుడు అని అర్థం వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్గా ఒక సెంటెన్స్, సిన్స్ షీ ఈజ్ ఓవర్ బిజీ దీస్ డేస్ షీ విజిట్స్ మీ ఆఫ్ అండ్ ఆన్ అంటే ఆమె ఈ మధ్యకాలంలో చాలా బిజీగా ఉండడం చేత నన్ను అప్పుడప్పుడు కలుస్తుంది అని అర్థం వస్తుంది. రెండవది ఆఫ్ కలర్ అంటే నాట్ ఇన్ యూజువల్ ఫామ్ అంటే సాధారణ స్థితిలో లేకపోవడం. దీని మీద సెంటెన్స్, వన్స్ ఏ గ్లామరస్ యాక్ట్రెస్ షీ ఈజ్ ఆఫ్ కలర్ దీస్ డేస్ అంటే ఒకప్పుడు చాలా గ్లామరస్గా ఉండే యాక్ట్రెస్ ఇప్పుడు ఆమె సాధారణ స్థితిలో ఉంది అని అర్థం. మూడవది ఆడ్ అండ్ ఎండ్స్ అంటే స్కాటర్డ్ థింగ్స్ చెల్లాచెదురుగా ఉండడం. దీని మీద సెంటెన్స్, ది థీఫ్ మేడ్ అవే విత్ ది ఆడ్స్ అండ్ ఎండ్స్ లయింగ్ అబౌట్ ద డ్రాయింగ్ రూమ్ అంటే దొంగ ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులన్నింటినీ దోచుకొని పోయాడు అని ఈ సెంటెన్స్ మీనింగ్ వస్తుంది. చూసారు కదా వ్యూయర్స్, ఈరోజు కాన్సెప్ట్ 4 పదాలు అట్, అబోవ్, బిలో, బిట్వీన్ ఈ నాలుగింటిని యూస్ చేసి ఏజ్కి రిలేటెడ్గా మాట్లాడటం మరియు వొకాబులరీ ఇడియమ్స్. ఈరోజు క్లాస్ని మరలా ప్రాక్టీస్ చేయండి, మీకు బాగా యూజ్ అవుతుంది. వ్యూయర్స్, మీకు మన తెలుగు టు ఇంగ్లీష్ కాన్వర్సేషన్ ఛానల్ని నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు గుడ్ బై, టేక్ కేర్. మీ ప్రదీప్.